వాలి అంజన మారుతి కోసం తయారు చేసిన అంగవస్త్రాన్ని తీసుకువెళ్లి శంబసాగరుని వనం సరిహద్దును దాటి ఒక వృక్షం మీద ఉంచుతాడు. మారుతి ఒక్కొక్కటిగా సరిహద్దులో ఉన్న అన్ని రాళ్లను ఎత్తి ఆకాశంలోకి విసిరివేస్తుంటాడు. ఇక అంజన, కేసరి వాటికిలో గురువుగారిని మారుతి గురించి అడుగుతారు. మారుతి ఇంకా తన స్నేహితులు ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ వాళ్ళు మీరిచ్చిన ఏదైనా పనిని పూర్తి చేయడానికి పాఠశాల నుండి దూరంగా వెళ్ళలేదు కదా? లేదు మహారాజా, నేను అటువంటి పని ఏది కూడా ఇవ్వలేదు. మారుతి అక్కడ లేడన్న విషయాన్ని విన్న అంజనా, కేసరిలు విచలితులవుతారు. మారుతి మిగిలిన బాలకులను అన్వేషించడానికి వెళ్తారు. ఇప్పుడు మారుతి! 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 సుషైనా! నీళ్ళందరికీ నువ్వే ఇక్కడున్న వాళ్ళలో చాలా బలవంతుడు అని నిరూపించు. త్వరగా చెయ్యి. అద్భుతం నీలా, అద్భుతం. నువ్వు చాలా బాగా చేయగలవు. నీళ్ళు ఎత్తు. నీలా నువ్వు గెలవాలి. నువ్వు విజయం సాధించి తీరాలి. నీళ్ళు నువ్వు ఎత్తగలవు. ఇది ఆ మహానుభావుడి అరుపులా వినిపిస్తోంది. అయినా తనకేమయ్యింది? మారుతి! కుమార మారుతి! మారుతి! నీలా! గంధమాధన! మారుతి! కుమార మారుతి! గంధమాదన! సుసైనా! మారుతి! నల! కుమార మారుతి! గంధమాదన! మారుతి! కుమార మారుతి! మారుతి! నువ్వేమీ కంగారు పడకు దేవి, కనిపిస్తారు. మారుతి ఇంకా తన మిత్రులు ఎక్కడికి వెళ్ళుంటారు? నాకైతే చాలా కంగారుగా ఉంది. మహారాజా! నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. మహారాజా, యువరాజు మారుతిని, మిగతా పిల్లలని వెతకడానికి వెళ్లిన సైనికులు నిరాశ చెంది తిరిగి వచ్చేశారు. మారుతిని వెతకడానికి వెళ్లిన సైనికులు నిరాశతో ఇక్కడికి వచ్చారా? కానీ మారుతి నా అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? నేను తన దగ్గర మాట తీసుకున్నాను, నా అనుమతి లేకుండా రాజభవనం నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదని. ఇవాళ ఉదయం పోటీకి వెళ్ళటానికి ముందు మారుతి ఏదో చెప్పడానికి తిరిగొచ్చాడు. అసలు తను ఏం చెప్పాడు? అమ్మ ఆజ్ఞ ప్రకారం మారుతి పాలు తాగేశాడు. మరి ఇప్పుడు మారుతి రాజభవనం బయటున్న పాత పాఠశాలలో అమ్మా అనుమతి. సరే సరే బయటికి వెళ్ళు. అమ్మా మారుతి వెళ్ళొచ్చు కదా? ప్రభు, మారుతి తన మిత్రులు ఎక్కడికి వెళ్ళారో నాకు గుర్తొచ్చింది. వాళ్ళు వాటికకు కాదు, వాళ్ళు పాత పాఠశాలకి వెళ్ళారు. అదే శంభసాధన వనానికి దగ్గరలో ఉంది. అక్కడ వృక్షాసుర రాక్షసుడు నివసిస్తున్నాడు. మంత్రివర్య, నేను శంభసాధన వనం వైపు వెళుతున్నాను. మీరు సైనికుల్ని తీసుకుని వెంటనే అక్కడికి చేరుకోండి. అలాగే మహారాజా.
ఈ పాటికి వాలి అన్నయ్య ఏం చేసుంటాడో ఏమో. నేను త్వరగా పోటీ జరిగే ప్రదేశానికి చేరుకోవాలి. నా చేతులు ఈ బండరాయి కింద ఇరుకుపోవడం వల్ల వీటిని పెగిలించలేకపోతున్నాను. నేను త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఈ బాలకులందరి ముందు నా పరువు పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ బండరాయిని నేను కాకుండా ఆ మరొకటి మాత్రమే ఎత్తగలుగుతాడు. మిత్రమా నాలా, వాలి అన్నయ్యకి ఈ మారుతి సహాయం అవసరం. వద్దు మారుతి, వాలి అన్నయ్య ఆ బండరాయిని తేలిగ్గా తొలగించగలుగుతారు. నాకు సహాయం చెయ్యి నీల్, నాకు సహాయం చెయ్యి. కానీ చూడు మిత్రమా నాలా, నీలా ఎత్తలేకపోతున్నాడు. మారుతి వాళ్ళ బాధని చూడలేకపోతున్నాడు. ఆగు మారుతి, తప్పకుండా వాలి లాంటి బలవంతుడైన అన్నయ్యకు నువ్వు సహాయం చేయడం ఏమాత్రమో నచ్చదు తెలుసా. ఒకవేళ నువ్వు వారి ఈ దశను చూడలేకపోతున్నావు అంటే అప్పుడు అదిగో వెళ్ళి ఆ బండరాయి మీద కూర్చొని నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. ఎప్పుడైతే వాలి అన్నయ్య తమ చేతులను ఈ బండరాయి కింద నుంచి తీసివేస్తారో అప్పుడు నీకు తెలియజేస్తాను. నువ్వు ఇక్కడే నా కోసం ఎదురు చూడదేవి. నేను మారుతిని బాలకుల్ని తీసుకొని త్వరలోనే తిరిగి వస్తాను. ఇదంతా నా పొరపాటు వల్ల జరుగుతోంది. ఇవాళ మారుతి దృష్టి నుంచి తప్పించుకోవడానికి దిష్టి చుక్క కూడా పెట్టుకోలేదు. ఇంకా నేను అద్దం పగిలిపోయిన అపశకునాన్ని పట్టించుకోలేదు. ఇదంతా నా తప్పుకు పరిణామమే. నిన్ను నువ్వు నిందించుకోవద్దు దేవి. మారుతికి ఏమీ కాదు. పోటీ కారణంగా మారుతి
బాలకులతో పాటు రాజభవనానికి కొంత దూరం వెళ్ళి ఉంటాడు. ధైర్యంగా ఉండు దేవి. మారుతి మిగతా బాలకులతో పాటు మరి కాసేపట్లో నీ కళ్ళ ముందు ఖచ్చితంగా ఉంటాడు. నా మీద నమ్మకం ఉంచు దేవి. నా హృదయం చాలా కంగారు పడుతుంది స్వామి. నేను కూడా మీతో పాటు వస్తాను. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। నేను వాలి అన్నయ్యకి సహాయం చేసి తీరాలి. गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर हरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मोंज जनेऊ सागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लगन सीता मन बसिया रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय
हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय ఓహో, కేసరి నందనో, ఈ బండరాయి లాగానే నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. దుష్ట వానరా, కేసరి నందన, నీ తండ్రి సుమేరు రక్షణ కోసం ఈ దారిని ఏ బండరాలతో అయితే మూసేశాడో, ఇప్పుడు అతని పుత్రుడు వచ్చి అవే బండరాలను దారికి అడ్డు తొలగించి నిర్విఘ్నంగా మిగిలిపోయిన నా పనికి ఆటంకాన్ని తొలగించాడు. కేసరి నందన, నాకు ఆహారంగా మారడానికి ముందు భవిష్యత్తులో కూడా నాకు ఆహారానికి ఏర్పాట్లు చేసి వెళ్తున్నాడు. ఈ గర్జన అయితే రాక్షసుడు వృక్షాసురుడిది. మారుతి 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 మారుతి, వెళ్ళు. నువ్వు వెళ్ళి మీ అమ్మ ఇచ్చిన అంగవస్త్రాన్ని తీసుకునిరా. నాకైతే ఇవాల్టి ఈ అమావాస్య పౌర్ణమి కంటే ఎంతో గొప్పది. ఎన్నో ఏళ్ల క్రితం కేసరి నన్ను తండ్రి ప్రేమకి దూరం చేశాడు.
ఇవాళ నేను శంబశాసనుడి పుత్రుడు వృక్షాసురుడు కేసర్ని సంతాన సుఖం నుండి వంచితుణ్ణి చేస్తాను. హే మాధవ, అమావాస్య రోజున వృక్షాసురుడికి ఎటువంటి మాయావి శక్తులు లభించేవి? అమావాస్య రోజున ఆ మాయావి రాక్షసుడైన వృక్షాసురుని యొక్క బలం కొన్ని వేల రెట్లు రెట్టింపు అవుతుంది. ఆ రోజు ఒకవేళ ఎవరైనా వృక్షాసురుణ్ణి అంతం చేయాలనే ఉద్దేశంతో అతని ఒక్క శాఖను విరిచినా కూడా వెంటనే అతని మాయావి శక్తి యొక్క ప్రభావం ద్వారా మరుక్షణమే అక్కడ కొన్ని వేల శాఖలు పుట్టుకొని వస్తాయి. ఈ మాయావి శక్తులు ఉన్నందువల్లనే అమావాస్య రోజున ఆ రాక్షసుడు వృక్షాసురుడు అజేయుడు. కానీ నిశ్చలుడైన మారుతి వృక్షాసురుడు దగ్గరికి ఇరుక్కోడానికి వెళ్తున్నాడు. ఒకవేళ ఎవరికైనా సుమేరు ఇంకా శంభసాధన వనాన్ని జత చేసే దారి గురించి తెలిసిపోలేదు కదా. అసలు నేనేం తెలియని, కనీసం నా పుత్రుని కూడా అడగలేదు. లలితమ్మ, నా పుత్రుణ్ణి వాళ్ళ మిత్రుణ్ణి రక్షించు తల్లి. ఇవాళ వాళ్ళకేమన్నా జరిగితే ఈ రోజే నీ కళ్ళు ముందే నా ప్రాణాలని ఆహుతి చేసుకుంటాను. ఒకవేళ ఈరోజు వాలి అన్నయ్య అమాయకుడైన మారుతికి ఏదైనా హాని తలపెడితే నేను తనతో నాకున్న అన్ని బంధాలను తెంచుకుంటాను. రా రా కేసరి నందనా, నా వేళ్ళు నిన్ను హత్తుకోవడానికి వేచి చూస్తున్నాయి. అరే, మీరందరూ ఆ ధ్వని మీద దృష్టి పెట్టకండి. అది గుహలో ఉండే వాయువు వల్ల శబ్దం వస్తుంది. వృక్షాసురుడు ఎందుకలా అనవసరంగా అరుస్తున్నాడు? తన మూర్ఖత్వం కారణంగా సఫలం కాబోతున్న నా ఆలోచనని పాడు చేసేలా ఉన్నాడు. వృక్షాసురుడు మారుతి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి.
వద్దు నలా, ఆగు ఆగు. వాలి అన్నయ్య, నా మిత్రుడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. తనని రక్షించండి. గుహలో నుంచి వచ్చే ధ్వని వాయువు కారణంగా కాదు, అది ఆ రాక్షసుడు వృక్షాసురుడి గర్జన. నోర్మై, మాట్లాడకు. ఈ శుభ గడియల కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. కేసరి నందన, నా ఆనందను. లేదు, మూర్ఖ వృక్షాసుర, మర్కట్ని పట్టుకో. నేను నలుడిని. ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు మారుతి. ఈ మారుతిని క్షమించు మిత్రమా. ఎందుకలా అంటున్నావు? మిత్రుడని అంటున్నావు, మళ్ళీ క్షమాపణ కూడా కోరుతున్నావు. మారుతి, ఇక్కడి నుంచి పరిగెత్తు, పరిగెత్తు. కానివ్వు సక, ఇప్పుడు మన ఇద్దరం స్నేహితులం కలిసి బాగా ఆనందిద్దాం. ఇదంతా నా కారణంగానే జరుగుతోంది. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक కానివ్వు సక, మన ప్రతాపం చూపిద్దాం. पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति ज्ञान गुण सागर जय कपीस दिवलोक सागर जय कपीस दिवलोक उजागर कंचन भरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे మిత్రమా సుసేన, ఒకసారి ఇలా చూడు. నా కళ్ళేమి భ్రమ పడ్డం లేదు కదా? నీ కళ్ళు ఏమాత్రము భ్రమపడటం లేదు గంధమాధన. నిజంగానే మన మారుతి తోక రెట్టింపు అవుతూ వెళ్తోంది. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को। అలా చూడు మిత్రమా గంధమాధన, మారుతి అలాగే తన సఖా కలిసి
నలుడి ప్రాణాలను రక్షించారు. కేసరి నందన, నువ్వు నీ మిత్రుణ్ణైతే రక్షించావు, కానీ నువ్వు మాత్రం నా చక్ర వ్యూహంలో చిక్కుకున్నావు. ఇదేంటి, నేను ముందుకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? సకా, వృక్షాసురుడు ఆకలితో తల్లడిల్లిపోతున్నట్టు అనిపిస్తోంది. మనం తన ఆకలిని తీరుద్దామా మరి? మాయావి వానరా, నన్నే మోసం చేస్తావా? వృక్షాసురుణ్ణి మోసగిస్తావా? సరే, నేనిప్పుడే నీ అల్లరికి గుణపాఠం నేర్పిస్తాను. ఈ భయంకరమైన కోలాహలం ఏమిటి? మారుతి, దాని శాఖలను వేరు చెయ్యి! మారుతి, దాని శాఖలను వేరు చెయ్యి!
విరిచేయి మారుతి. దాని శాఖలను విరిచేయి మారుతి. దాని శాఖలను విరిచేయి మారుతి. దాని శాఖలను విరిచేయి మారుతి. దాని శాఖలను విరిచేయి మారుతి. ఇదేమిటి? దీని కొమ్మల్ని విరిచేసిన తర్వాత కొత్తగా మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. దుష్ట వానరా, అమావాస్య రోజున నా ముందుకు వచ్చి నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు. నువ్వెప్పుడు నా మాయావి శక్తుల నుండి తప్పించుకునే అవకాశమే లేదు. ज्ञान गुण सागर जय कपी सतिहु लोक उजागर जय महान ज्ञान गुण सागर जय कपी सतिहु लोक उजागर दूत अतुलित बल धामा అనరా, నన్ను వదిలిపెట్టు. వదలు. అమ్మా లలితాంబ, నా పుత్రుణ్ణి రక్షించు తల్లి. सहित अहिंसा मेर दिखपाल जहां दे कभी को बिद कर सके कहां जय हनुमान ज्ञान गुण सागर जय कपी सतिहु लोक उजागर जय నాకు అసలు ఏమవుతోంది? నాకు నా మాయావి శక్తులు కావాలి.
అన్నయ్య జాగ్రత్త. ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस वन्दे वानर नारसिंह खगरात् क्रोडाश्ववक्राञ्चितम् नानालङ्करणम् त्रिपञ्चनयनम् दैदिप्यमानं ऋचा हस्ताब्जैः असिखेत पुस्तक सुधा कुम्भं कुशाग्रिं हलं खट्वाङ्गं फणिपूरुहं दशभुजं सर्वाणि गर्वापहम् ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया చివరికి ఏం లభించింది వాలికి వృక్షాసురుడికి ఇదంతా చేయడం వల్ల? ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి ఫలితాలనే అనుభవించవలసి ఉంటుంది. ఒక చిన్నారి బాలకుడు సైతం కర్మ ఫలితాలను ఇవ్వగలుగుతాడు. తన బలము ఇంకా అహంకార మదములో మునిగిపోయి వాలి ఆ వృక్షాసురులు అమాయకుడైన హనుమంతుని ప్రాణాలు హరించాలని చూశారు. అయినను పరిణామం ఏమైంది? ఒకరికి మృత్యువు లభించింది, అలాగే మరొకరికి ఎదురు దెబ్బ తగిలింది. సృష్టిలో ఎటువంటి వారైనా సరే వారు చేసిన కర్మలకు తగిన ఫలితాన్ని తప్పక అనుభవించాలి. ఆకతాయి రాక్షసుడు వృక్షాసురుని యొక్క వధతో సుమేరు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలలో ఆపద మబ్బులు తొలగిపోయాయి. కానీ మారుతి యొక్క ఈ సంకటమోచన లీల
ముగ్గురు వ్యక్తులపైన ఎనలేని ప్రభావాన్ని చూపింది. ఒకవైపు ఉన్నది అంజన, మారుతికి మాత. మాత యొక్క హృదయము మిక్కిలి కోమలమైనది. అంజన విచలితురాలైపోయింది. ఈ సంఘటన తనని పూర్తిగా కుదిపేసింది. అంజల వాత్సల్యంతో, అమ్మా, నా కుమారుడు మారుతి అంగవస్త్రము మారుతి వాళ్ళమ్మ ఎంతో ప్రేమగా తయారు చేసింది మారుతి కోసమని. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆపండి తన్ని. మారుతి, ఒక క్షణం పాటు నాకు ఊపిరాగినంత పని అయింది. మారుతి, నా ప్రాణాలను రక్షించడానికి నువ్వు నీ ప్రాణాలను కూడా లెక్క చెయ్యలేదు. నీకు చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా, చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎందుకు మిత్రమా? నువ్వే కదా చెప్పావు స్నేహంలో ధన్యవాదాలు తెలపకూడదు, అలాగే క్షమాపణ కోరకూడదు అని. అమ్మా, నా బంగారు తండ్రి. మారుతి, నాయనా మారుతి, నీకేం కాలేదు కదా? నీకెక్కడ దెబ్బలు తగ్గలేదు కదా? బానే ఉన్నావా? బాగానే ఉన్నానమ్మా. మారుతికి ఎక్కడ గాయాలవ్వలేదు. పైగా మారుతికి పోటీలో చాలా ఆనందం కలిగిందమ్మా. అమ్మా, ఇలా చూడు. మారుతికి నువ్విచ్చిన అంగవస్త్రాన్ని తను మళ్ళీ దక్కించుకున్నాడు.
అమ్మా లలితాంబ, నా పుత్రుణ్ణి రక్షించినందుకు నీకు కోటి కోటి ధన్యవాదాలు. పరమేశ్వర, హే శివశంకర, నా పుత్రుడికొచ్చిన అతి పెద్ద ప్రమాదాన్ని తప్పించినందుకు నీకు శతకోటి వందనాలు. నాన్నగారు, మారుతి పోటీలో విజయం సాధించాడు. అవును కుమారా, నీ అతులిత బలము, మహాపరాక్రమాన్ని చూశాక నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యాను. నాకు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది కుమారా. ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बज మారుతి, ఇవాళ నువ్వు నీ అనుపమ శక్తిని ప్రదర్శించి ఇది నిరూపించావు. నువ్వు మా అందరికంటే ఎక్కువ బలవంతుడివని. నువ్వు ఎంతో భయంకరమైన ఆ మహావృక్షాసురుడిని అంతం చేశావు. అంజన ఆలోచనలో పడింది. తన పుత్రుని యొక్క జేజేకారాలకు ప్రసన్నురాలు కావాలా, లేక భయంకరమైన ఆ వృక్షాసురుని మరణానికి భయపడాలా అని. ఇక నా పుత్రుణ్ణి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండనివ్వను. త్వరగా ఇక్కడి నుంచి పద కుమారా. మంత్రివర్య, చెప్పండి మహారాజా. మనలాగానే మిగతా బాలకుల తల్లిదండ్రులు కూడా చింతిస్తూ ఉంటుంటారు కదా, మీరు వారిని సురక్షితంగా ఇంటికి చేర్చండి. చిత్తం. సైనికులారా, మిత్రమా, మళ్ళీ ముల్లోకాలు చుట్టి బండరాయి ఇక్కడికే వచ్చింది. మారుతి నన్ను కూడా ఈ బండరాయిలాగా ఆకాశంలోకి విసిరేస్తే అప్పుడు ఎంతో బాగుండేది. నేను కూడా ముల్లోకాలు తిరిగి వచ్చేవాడిని. ఎప్పుడైతే నువ్వు భూమి మీద వచ్చి పడతావో అప్పుడు నీ పళ్ళన్నీ ఉరిగిపోతాయి. महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। वृक्षासुर को जड़ से उखाड़ा फिर धरती पर पटक पछाड़ा हो गया दुष्ट असुर का अंत सुखी हुए सब दिग दिगंत। शंभ साधन वन का था तंक तोड़ दिया उस डर का डंक। बार बार वाली को बचाया विश्वास प्रेम मित्रों का पाया। है महाबली ये संकट मोचन परमात्र प्रेम के अद्भुत बंधन। माँ की न्यारी ममता देखो छिपा लिया अंचल में सुत को। जय 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 हे मारुति माता पर सूरज कब हाथों में आता। जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। ये गाथा महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान।
తల్లి ప్రేమకు వాత్సల్యానికి సరిహద్దులనేవి ఉండవు. ఆ పరమేశ్వరుడే పుత్రుని రూపంలో జన్మించినా కూడా తల్లి మాత్రం అతనిని ఒక చిన్నారి బాలకునిగానే భావిస్తుంది. అంజనం మనసు కూడా ఆమె పుత్రుని రక్షణ కోసం తన తల్లి ప్రేమే ఆప్యాయతే ఒక కవచంలాగా అనిపిస్తుంది. తల్లి తన పుత్రుడి ప్రతి సుఖదుఖం క్రియాకలాపాలకు ఎక్కువ ప్రభావితురాలవుతుంది. అందుకని అంజన ప్రభావితురాలు కావడం స్వాభావికమే కదా. మరి ఇంకెవరున్నారు స్వామి? మారుతి యొక్క సంకటమోచన లీల వల్ల అందరికన్నా ఎక్కువ ప్రభావితులైన వారు? ఎవరి కార్యమైనా తల్లిదండ్రుల తరువాత అందరికంటే ఎక్కువ ప్రభావితం ఒకటి పరమ మిత్రుడవుతాడు లేదా పరమ శత్రువవుతాడు. మారుతి యొక్క ఈ లీల వల్ల ఎవరైతే ఎక్కువ ప్రభావితమయ్యారో అతను తనను తాను మహానుభావుడనుకునేవాడు. వాలి రాగద్వేషాలు, అంతఃకరణ వికారాలు, ఎవరి పట్ల అనురాగం ఉంటుందో వారి దోషాలు కానరావు. అలాగే ఎవరి పట్ల మనసులో ద్వేషం జాగృతమవుతుందో వారి గుణాలు కూడా కానరావు. మారుతి వాలి ప్రాణాలను కాపాడాడు. కానీ ద్వేషభావన కారణంగా వాలికి అందులో కూడా తన పరాజయమే కనిపించింది. ఆ పరాజయం ఆ క్షణం వాలిని, మహానుభావుడైన వాలిని దూరం చేసింది. అతను పూర్తిగా కృంగిపోయాడు. ఒక ప్రాణం లేని విగ్రహం వలె భూమి మీద కూలిపోయాడు. అన్నయ్య చాలా దిగులు చెందాడు. ఏమైనా చేస్తాడేమో. వచ్చేసింది, ఆయమ్మ వచ్చేసింది, ఆయమ్మ వచ్చేసింది, ఆయమ్మ వచ్చేసింది, ఆయమ్మ వచ్చేసింది, ఆయమ్మ వచ్చేసింది, ఆయమ్మ మారుతి, వచ్చేసింది. గెంతడం మనిషి తిన్నగా నిలబడు. ఉప్పు నీరే ఇంకా ఇదిగోండి మహారాణి. దీన్ని పారుతున్న నీటిలో పడేయండి. అమ్మా, నువ్వు మారుతిని చెడు దిష్టి నుండి కాపాడడానికి వారిని ఉప్పు పారేయమని చెప్పావు. ఏంటమ్మా ఇది? చాలా ఉప్పు వృధా అయ్యింది. నువ్వు ఉప్పు గురించి ఆలోచిస్తున్నావా? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. పరమేశ్వర, నా పుత్రుడికి ఎంతో పెద్ద ప్రమాదం తప్పింది. వృక్షాసుడు వంటి మహారాక్షసి వధ నా మారుతి చేశాడు. ఇది మీ కృపలేనిదే సహజం కాదు ప్రభు. మీకు కోటి కోటి ధన్యవాదాలు. మారుతి, నా బంగారు తండ్రి, వృక్షాసుడు వంటి మహారాక్షసుడితో పెట్టుకున్నావు. నీకేమాత్రం అనిపించలేదా నీ తల్లి హృదయం ఎలా తల్లడిల్లిపోతుందని? అమ్మా, ఎన్నో ప్రార్థనలు చేశాను, ఉపవాసాలు చేశాను.
ఎన్నో పూజలు ఆరాధనలు ఎంతో ఘోరమైన తపస్సు తర్వాత నిన్ను పొందాను. ఈ రోజు నీకేదన్నా అయి ఉంటే నా గురించి నువ్వు అస్సలు ఆలోచించలేదా? ఒక్కసారి కూడా నా ఆలోచన రాలేదా? అమ్మా, మనకి దూరంగా ఉన్న వాళ్ళనే కదా మనం స్మరించుకుంటూ ఉంటాము. అమ్మా, ఒకవేళ నువ్వు మారుతి పక్కనే లేకపోయినా మారుతికి ఎప్పుడూ నువ్వు తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందమ్మా.